అసత్య ప్రచారాలు చేసి ప్రజల్లోకి ఒక లేనిపోని అపోహలు కల్పిస్తున్నారనే కదా. రైట్, ఓకే, నేను మళ్ళీ వస్తాను మల్లన్న గారు ప్లీజ్. ఒకసారి ఇంద్రశోభన్ గారు ఏంటి ఈ పోల్ ఏంటి, అసలు మీరు ఎందుకు ఈ సంవత్సరంలో ఈ పోల్ ఎందుకు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది? చూసి ఇప్పుడు అదే ఒకసారి పోల్ పెట్టాక పబ్లిక్ వెళ్ళిపోతుంది, తర్వాత మీరు ఎన్ని చెప్పినా లేదు ఇది వాళ్ళు హ్యాక్ చేశారు, అది చేశారు, ఇది చేశారు అన్నది కూడా ఎవరు నమ్మరు. ఇప్పటికిప్పుడు ఎందుకు ఈ పోల్ పెట్టాల్సి వచ్చింది? ప్రజల్లో 1 ఇయర్లోనే ఈరోజు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చెప్తుందో ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది కాంగ్రెస్ పార్టీ పైన అనేది చెప్తుందో దానికి బలం చేకూర్చే విధంగా ఈరోజు మీ టీపీసీసీ మీ అధికార ఖాతాల్లోనే సోషల్ మీడియా దీంట్లోనే పోస్ట్ చేశారు. దాదాపు 79% ఫామ్ హౌస్ పాలన కావాలని కోరుకుంటున్నారు ప్రజలు అనేది. అంటే ఇప్పటికిప్పుడు అవసరం వచ్చిందని మీకు మీరు ఈ 1 ఇయర్లోనే ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానల్ ఉన్నటువంటి సోదరులకి ఇద్దరికి గుడ్ మార్నింగ్ అండి, అలాగే 60 ప్రేక్షకులు. సో ఇవాళ సోషల్ మీడియా అనేది మన జీవితంలో అత్యధిక కీలకంగా మారింది. న్యూస్ కన్నా కూడా అంటే జనరల్ ఛానల్స్ కన్నా కూడా సోషల్ మీడియాకి అత్యధిక ప్రాముఖ్యత పెరిగింది. సో దీంట్లో ఉన్నటువంటి దాంట్లో కొంత మిస్యూజ్ అవుతుందని కూడా మనం చాలా సార్లు మాట్లాడుతూ వచ్చినాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పెట్టినటువంటి పోస్ట్ లో అంటే ఇప్పుడు ఎవరైనా కూడా ప్రజలు జనరల్ గా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా ప్రజలకి దగ్గరగా వాళ్ళ భాగస్వామ్యంతో పాలన అందించాలని కోరుకునేటువంటి పార్టీ, వచ్చిన భాగస్వామ్యంతో ఉన్నటువంటి ప్రభుత్వం. అయితే ఇక్కడ ప్రజలు కోరుకున్నటువంటిది ఏంటి అన్నది అడిగారు. అది సహజమైనటువంటి క్వశ్చన్, దాంట్లో మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎక్కడైనా కూడా ప్రజలు ఏ పాలన కోరుకుంటారు? వాళ్ళ వద్దకి పాలన కోరుకుంటారా, లేదంటే గత ప్రభుత్వం లెక్క ఫామ్ హౌస్ పాలన కోరుకుంటారని అడిగారు. సో దాంట్లో ఇచ్చినటువంటి దాంట్లో ఆ పేస్ట్ లో అనే దాంట్లో ఎవరైతే ఎక్కువగా పోల్లో పార్టిసిపేట్ అవుతారో వాళ్ళని అక్కడ రిమార్క్ అవుతుంది. సో దీంట్లో ఏంటి, మేము పెట్టినటువంటి ఒక 1 hour లో మీరు గమనించినట్లయితే ఆటోమేటిక్ గా అంతా కూడా ప్రజాపాలనే కోరుకున్నారు. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి దాంట్లో పూర్తిగా ఏమంటారు మన ఫామ్ హౌస్ పాలన వైపుకి వచ్చినట్టుగా మనకు కనబడింది. అయితే ఎవరైనా అంటే మెడ మీద తలకాయ ఉన్నోడు, ఆ తలకాయలు ఇంత గుజ్జున్నోడు ఎవడన్నా కూడా ఫామ్ హౌస్ పాలన కోరుకుంటాడా? ప్రజల వద్దకే పాలన అన్నది, ప్రజల వద్దకే పాలన. మా దగ్గరకు ప్రభుత్వం రావాలని కోరుకుంటారు. ఒక కామన్ మ్యాన్ ఎవరినైనా అడిగినా కూడా అదే కోరుకుంటారు. అంటే దీంట్లో చాలా క్లియర్ గా క్లారిటీగా టిఆర్ఎస్ వాళ్ళు ముందు నుంచి కూడా వాళ్ళ సోషల్ మీడియా అనేది పెయిడ్ సోషల్ మీడియా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందని పలు సందర్భాల్లో ప్రూవ్ అయ్యింది. సో కంప్లీట్ గా ఉన్నది లేనట్టుగా అధికారంలో ఉన్నారు మీరు, ఇందిరా గారు అధికారంలో ఉన్నారు, అధికార పార్టీ, మీకు ఫాలోవర్స్ ఉన్నారు, ఎందుకు మీ వాళ్ళు కూడా ఎందుకు? నేను ఒక మాట ఏం చెప్తున్నంటే ఇప్పుడు మా వాళ్ళు ఇప్పుడు నిజంగానే మేము మెంటల్ గా ప్రిపేర్ అయ్యి మొత్తం మా వైపుకి వెళ్ళాలంటే అది సహజమైనటువంటి క్వశ్చన్. ఒక డెమోక్రటిక్ గా ప్రజల యొక్క ఒపీనియన్ అడిగినాం ఇక్కడ, కానీ అది ఫ్యాబ్రికేట్ చేస్తారు అని ఎవరు ఊహించారు కదా. సో వాళ్ళు చాలా వేగంగా చూస్తున్నారు ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలండి. దానికోసం వాళ్ళు సోషల్ మీడియా ప్రైవేట్ హ్యాండిల్ డబ్బులు ఎవ్రీ మంత్ పెయిడ్ ఒక 300 మంది బ్యాచ్ పనిచేస్తున్నారు. అలాగే ఇతర కంట్రీస్ నుంచి కూడా ఇప్పుడు కొనతాలో ఉన్నారు. దిలీప్ కొనతాలో అంటే లాస్ట్ గవర్నమెంట్ పూర్తిగా ఆయన ఏం చేశారు అన్నది తెలుసు. మన ఎందుకు అరెస్ట్ చేశారు ఆయనని? ఇప్పుడు ప్రభుత్వ సొమ్ముని ఎక్కడ దుర్వినియోగం చేశారు, సోషల్ మీడియా గవర్నమెంట్ సొమ్మును వాళ్ళు ఉపయోగించున్నారు. సో చాలా ఉన్నాయి, ఇవన్నీ త్వరలోనే అన్ని బయటకు వస్తాయి. మనం ఏది ఇప్పుడు తొందరపడి వేగంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. సో ఎవరైనా కూడా రాజకీయాలకి సంబంధం లేని వాడిని కూడా బాబు ప్రభుత్వం నీ దగ్గరకు వస్తే బాగుంటుందా, లేకపోతే నువ్వే ప్రభుత్వం దగ్గరకు పోతే బాగుంటుందా, అది కూడా ఇక్కడ కంచెల మధ్య ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్కి వెళ్ళి నువ్వు అతను వెళ్ళి కలవాలని నువ్వు కోరుకుంటావా అని అంటే ఏమంటారు? చెంప మీద కొడతాడు. ఫస్ట్ తెలకాయ ఏం క్వశ్చన్ అడుగుతున్నాడు అని అడుగుతాడు. ఫస్ట్ ఏమంటాడు? నా వద్దకు రావాలనుకుంటా ప్రభుత్వం అనుకుంటాడు, నా భాగస్వామ్యం ఉండాలని ప్రభుత్వం నా భాగస్వామ్యం ఉండాలని ప్రజలు కోరుకుంటారు. అది కదా చేయాల్సింది. సో కాబట్టి దీనిని మనం పెద్ద కాంప్లికేటెడ్ గా చూసి వాళ్ళు సోషల్ మీడియాలో కట్ చేసి ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడు చూస్తారు కదా ప్రజలు కోరుకుంటున్నారు. వీళ్ళ సోషల్ మీడియాలో ఇలా ఉంటే ఇంకా అసలు క్షేత్ర స్థాయిలో ఏముంది అని అంటే బీఆర్ఎస్ కి ఉద్యమంలో గాని తర్వాత గాని ఫ్యాబ్రికేటెడ్ చేయడం చాలా వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. అబద్ధాలు అతికినట్టుగా చెప్పడంలో వాళ్ళు దిట్ట, వాళ్ళ తర్వాతనే ఎవరైనా. కాబట్టి అలాంటప్పుడు దీని గురించి మనం పెద్ద చర్చ పెట్టి ఇదే నిజమైన పాలన ప్రజల్లో ఇదే ఉన్నదని అనుకోండి. ఇక్కడ ఇందిరా గారు ఒక పాయింట్ ఇక్కడ చెప్పండి నాకు. ఇందిరా గారు ఇక్కడ అంటే ఏంటి, ఇక్కడ ఓన్లీ బీఆర్ఎస్ ప్రజాపాలన కావాలన్నా ఫామ్ హౌస్ అంటే ఇక్కడ కేసీఆర్ పేరు పెట్టకుండా ఫామ్ హౌస్ పాలన ఎందుకు పెట్టారు? దాంతో పాటు ఇక్కడ బీజేపీ కూడా ఉంది కాదండి. ఇప్పుడు బీజేపీ ఇక్కడ పాలన చేయలేదు, బీజేపీకి అక్కడ సంబంధం లేనటువంటి ఎందుకు లేదు? బీజేపీ రాష్ట్రంలో బీజేపీ లాస్ట్ 10 సంవత్సరాలు కేసీఆర్ గారు
ఫామ్ హౌస్ పని ఇప్పుడు కూడా ఫామ్ హౌస్ లో ఉన్నాడు పెద్ద సారు, ఇంకా ఫామ్ హౌస్ లో ఉన్నాడు. ప్రతిపక్ష హోదా కూడా పదవి నిర్వర్తిస్తలేడు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఈ రాష్ట్రంలో దుకాణం బంద్ చేయాలని అడుగుతున్నాం మేము. మీ దుకాణం బంద్ చేయండి, అసలు మీరు ఏం చేస్తలేరు. అలాంటప్పుడు మీకు ఆ హోదా ఎందుకు అంటున్నాము. నిన్న నల్గొండలో మాట్లాడినప్పుడు మా మంత్రి ఏం చెప్పినారు, సో ఇవాళ ప్రతిపక్ష హోదాలో వాళ్ళు ఏమైనా అడిగితే నేను సమాధానం చెప్తా, బిల్లు బచ్చగాళ్ళకి నేను చెప్పేదేమో వాళ్ళు ఎమ్మెల్యేలుగా మాట్లాడుతున్నటువంటి దానిని నేను చెప్పాల్సిన అవసరం అని చెప్పినారు. అంటే దీన్ని బట్టి చాలా క్లారిటీగా ఒక సమాధానం చెప్పాలన్నా ప్రభుత్వం చెప్పాలంటే కూడా దానికి ఒకటి ఇంద్ర గారు ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఇంద్ర గారు నిన్న మీరు చేసిన నిర్వాకం దీనివల్ల అంటే మరి సోషల్ మీడియా మరి అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు యాక్టివ్ లేరో నాకు అర్థం కావట్లేదు, కానీ మీరు చేసిన దానికి ఆ పోస్టు పట్టుకోండి ఢిల్లీకి వెళ్ళింది బీజేపీ, గుర్తుపెట్టుకోండి. ఢిల్లీకి విత్ ఇన్ క్షణంలో వెళ్ళి ఢిల్లీలో ప్రచారం జరుగుతుందండి, గుర్తుపెట్టుకోండి. ఇక చూసారా 1 year పాలనలో మీరు ఏమంటున్నారంటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం ఉంది, ఢిల్లీలో ఎన్నికలు ఉన్నాయి. సో ఇప్పుడు మేమేంటి అక్కడ మొన్న మా ముఖ్యమంత్రి గారు వెళ్ళి ఇక్కడ వచ్చినటువంటి సంక్షేమ పథకాల విషయం గురించి మా ముఖ్యమంత్రి గారు అక్కడ చెప్పినారు. కాబట్టి ఇప్పుడు దీన్ని ఏం చేసుకోవాలి, అది కాదు ఇది ఉందండి ప్రజలకి. కాబట్టి నేనేం చెప్తున్నాను, కానీ నిజంగా ఆ రకమైనటువంటి పరిస్థితి ఉంటే దాగేది కాదు. ఇవాళ ఇప్పుడు కేంద్రంలో అధికారం ఉన్నటువంటి వాళ్ళు చేసిన పనులు చెప్పుకొని చేతగాక వాళ్ళు చేయలేని ఏం లేదు కాకుండా ఇది తీసుకెళ్లి అక్కడ వాడుకుంటున్నారు. అంటే పొలిటికల్ లో భాగంగా. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా కాంగ్రెస్ ప్రభుత్వ పరంగా మేము మా సోషల్ మీడియాని డెఫినెట్ గా చాలా యాక్టివ్ గా చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కొన్ని విషయాలలో ఆసక్తి వచ్చి పనిచేయాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా నేను మా పిసిసి ప్రెసిడెంట్ గారు చెప్పారు, ఎస్ మేము ఆ హ్యాండిల్ మేము స్ట్రాంగ్ గా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగని చెప్పేసి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అందరి వెళ్ళడం కోసం కాంగ్రెస్ పార్టీ ఇష్టపడదండి. ఇది ఒప్పుకోకపోయినా అంటే ఇప్పుడు మీరు కాదండి రాష్ట్రంలో మీరు బీఆర్ఎస్ పార్టీనే ప్రత్యర్థిగా పరిగణలోకి తీసుకుంటున్నారు, బీజేపీని తీసుకోవట్లేదు అయితే ఈ లెక్కన మీరు. ఇప్పుడు ఎవరు మాట్లాడితే ఎవరు పని చేస్తే ఇప్పుడు బీజేపీ ఎప్పుడో పడుకుంది. బీజేపీ ఏంది అన్నది ప్రజలు తేల్చేశారు బీజేపీ సంగతి. సో ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య పోటీ ఉంది, బీజేపీ బీఆర్ఎస్ అమ్మ ఇద్దరు ఎవరు రావాలని అనుకుంటున్నారు. సో దాంట్లో వ్యూహంలో భాగంగానే ఒకరి నుంచి ఇప్పుడు ఇంకొక మీకు చిన్న ఎగ్జాంపుల్ గుర్తు చేస్తా. ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ వేరైనా ఎవరైనా చూస్తారా? ఎవరైనా చూడరు. దానికి ఎగ్జాంపుల్ మొన్ననే బండి సంజయ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ పార్టీ కనీసం ఒక చిన్న స్పందన లేదు వాళ్ళ వైపు నుంచి. గద్దర్ అంటే తెలంగాణ కదా, తెలంగాణగా ఆయన చేసిన ప్రతి ధూమ్ధాంలో గద్దర్ గారి యొక్క ఆట పాట లేదా? ఆయన లేకుండా మీరు తెలంగాణ సాధించినారా? మీరు చెప్పండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి బిడ్డను ఎవరు అడిగినా కూడా గద్దర్ గారి మాట లేకుండా ఎవరు అని చెప్పారు. మరి అలాంటప్పుడు గద్దర్ గారిని అవమానించే విధంగా మాట్లాడితే కనీసం ఎవ్వరు కూడా వాళ్ళ దగ్గర నుంచి ఒక్కరు కూడా కనీసం వాళ్ళు ఖండించలే. అలాంటప్పుడు మరి వాళ్ళిద్దరు ఒకటి కాకపోతే వేరే ఎట్లా అనుకుంటాం? తెలంగాణ అనుబంధం గురించి అలా మాట్లాడిన నైతికత ఎక్కడ చెప్పండి. ఇంతకన్నా పెద్ద సాక్ష్యం ఏం అవసరం లే. ఓకే రైట్.